అందరికీ నమస్తే. అసెంబ్లీలో కామిక్ టానిక్ అన్నీ నడుస్తున్నాయి. అసలు జనాల సమస్యలు లేకపోతే చాలా ఉన్నాయి కదా, వీళ్ళు ఇచ్చిన హామీలు లేకపోతే జనాలు చేస్తున్న డిమాండ్లు, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి అసెంబ్లీలో చర్చించడానికి. అవి ఏం చర్చకు వస్తలేవు. ఏమన్నా పబ్లిక్ ఇష్యూతో ప్రతిపక్షాలు కొద్దిగా ముందుకు వస్తే దాన్ని వాళ్ళు మడతపెట్టి పడేసి ఏదో వాళ్ళ ఎజెండా అమలు చేసుకోవాలి. అసెంబ్లీలో అదే నడుస్తుంది ఇప్పుడు. అయితే అసెంబ్లీలో ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మీద డిస్కషన్ జరిగింది. ఆ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఎందుకు జరిగింది అనేది మీకు వీడియో చూపించాక మాట్లాడతా. క్లియర్ అయింది. 28/11 రోజు అపాయింటెడ్ డేట్ ఇచ్చిండ్రు. 29th రోజు ఈ 29 మన నవంబర్ మొబైలైజేషన్ వర్క్ స్టార్ట్ అయింది. వారు అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వర్క్ నడుస్తుందా లేదా. మీరు ఎప్పుడు కూడా వాస్తవాలు ఒప్పుకోవాలి. గట్కేసర్ ఫ్లైఓవర్ 7 ఏళ్ళు అయింది. ఈ సంగతి చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది అధ్యక్ష, ఒక రోజంతా పడుతుంది. వేడి వేసుకొని తీసుకుపోతారు. 28 మాటలు అర్థమైతే లేవా? అట్లే మాట్లాడతారు కోమరెడ్డి వెంకరెడ్డి గారు. కొంచెం సొరిగి మాటలు అన్నమాట అవి. అంటే సొరిగి మాట్లాడతారు అంటారు అట్లా. మరి అది కావాలని అట్లా మాట్లాడతారో లేకపోతే ఇంకెందుకో తెలియదు. అసెంబ్లీలో కూడా క్లియర్గా మాట్లాడలేకపోతున్నాను. వెంకన్నకు ఏమైందో తెలియదు. అట్లా మాట్లాడమే ఇప్పుడు అసెంబ్లీ పెద్ద చర్చ అయింది. ఎందుకట్లా మాట్లాడుతుండని చూడండి ఒకసారి మీరు. ఆయన ఇందాక ఏరియా మినిస్టర్ గారు డైరెక్ట్ గా ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని రూల్ బుక్ తెచ్చి చూపించారు. ఇప్పుడు మంత్రి గారు లేచి ఏమంటారంటే కమిషను హరీష్ రావు, ఇక్కడ ఉన్నది అదే కమిషన్లు హరీష్ రావు ఎనివే హరీష్ రావును ఆయన అసెంబ్లీలో ఏమంటారంటే కమిషన్ రావు మీరు 1,00,000 కోట్లు తిన్నారు, ఆడ తిన్నారు, ఈడ తిన్నారు. తింటే 1 సంవత్సరం అయింది. గవర్నమెంట్ చేయాలి కదా. ఉత్త మాటలే, ఎలక్షన్ ముందు మాట్లాడిన మాటలే ఈడు కూడా మాట్లాడుతూ ఊకుంటారా? అప్పుడంటే నడిచింది, ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు జోష్కి వచ్చారు కదా కొంచెం మీరు చేసిన పనులతోనా. ఇప్పుడు ఏమైందంటే హరీష్ రావు ఏమంటాడు, రూల్ బుక్ ఉంది కదా, శ్రీధర్ బాబు ఇన్ఛార్జ్ మినిస్టర్ అసెంబ్లీకి, ఆయన ఏమన్నంటే ఎవరి మీద ఎవరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకోకుండా సబ్జెక్ట్ మీద మాట్లాడుకుందామని అన్నాడు. మరి కోమరెడ్డి వెంకరెడ్డి మాట్లాడింది కదా అని చెప్పేసి హరీష్ రావు. అది కాదు, అంతకన్నా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంది. వీరికి అయిపోలే, ఇంకో ఈయన మళ్ళీ మాట్లాడతాడు. కేసీఆర్తో మాట్లాడతా, పిల్లలతోనే మాట్లాడతా అంటున్నాడు. ఈ వర్డ్ తర్వాత చూడండి, తర్వాత ఏం మాట్లాడి చూడండి, తర్వాత ఏమైందో చూడండి, ఇంకా అర్థమవుతుంది. ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. సినిమా అయిపోలేదు, ఇంకా ఉంది. హరీష్ రావు గారు ఇంతకు ముందు మాట్లాడిన వర్డ్ చాలా బాధాకరమైంది. సభకే కాదు సమాజం తలదించుకునే పదం వాడటం జరిగింది. ఇది సభలో అంటే మీరు ఒక పక్క కౌంటర్ చేసుకుంటూ ఏదో ఒక సందర్భంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో ఎవరిని కోట్ చేయకుండా అనుభవం వాళ్ళ ప్రతిపక్ష నాయకుని ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు. మరి ఆయన ప్రతిపక్ష నాయకు పాత్ర వహించక ఫామ్ హౌస్ లో దాగి పండుకుంటే వాళ్ళు మామ గుర్తొచ్చినట్టు మా గౌరవ మంత్రి మీద మాట్లాడడం
దుర్మార్గం. మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవికి త్యాగం చేసే వ్యక్తి ఇవాళ మీ ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో వండుకుంటే ఎన్జిటిలో క్లియర్ అయింది. అర్థమైందా సబ్జెక్ట్ ఏందో? మొత్తం మందు మీద తాగుడు మీద ఎవరు తాగుబోతులు అనే దాని మీద సబ్జెక్టు చర్చ జరిగింది. ఏమైందంటే చెప్పినా కదా, కోమరెడ్డి వెంకరెడ్డి అంతా సొరిగి మాట్లాడుతుండు, అంటే అర్థం కాకుండా మాట్లాడుతుండు. ఆయన మాట్లాడేది అంతా మడత పడిపోతుంది నాలుక. మరి ఆయనకు ఆరోగ్యం బాలేక అట్లా అవుతుందా లేకపోతే ఇంకేమైనా వ్యవహారమో తెలియదు. దానికి వ్యక్తిగత విమర్శలు చేయొద్దని శ్రీధరబాబు చెప్తున్నా కూడా, పక్కన కూర్చొని చెప్తున్నా కూడా, ఈయన కమిషన్లు అది దాని కమిషన్లు తీసుకుంటే మీ గవర్నమెంటే బాధ్యులు. ఇప్పుడు మీ గవర్నమెంటే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హరీష్ రావు లేచి కొంతమంది సభ్యులని పేరు పెట్టకుండా అన్నాడు, కొంతమంది సభ్యులు పొద్దుగాలనే తాగొస్తున్నారని. దానికి ఇదంతా క్షమాపణ పొంగలేటి అడుగుతున్నాడు. బిర్లా ఎలయ్య గారేమో కేసీఆర్ గురించి మాట్లాడాడు, ఫామ్ హౌస్లో తాగి వండుకుంటూ ఆయన గురించి బహుశా మాట్లాడండేమో అని. మొత్తం వీళ్ళు అసలు శుద్ధపూసలు అనమాట. వీళ్ళు ఎవరు తాగరు. తాగకుండానే నెలకు 2,800 కోట్ల రూపాయలు మందు వస్తుంది. 2,800 కోట్ల రూపాయల ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కు. ఎవ్వరు తాగుతలేరు. కేసీఆర్ ఒక్కడే తాగుతూనే 2,800 కోట్లు వస్తుంది. లేదా కోమరెడ్డి అనకూడదు కానీ చెప్తున్నా, ఆయన అన్నాడు కాబట్టి చెప్తున్నా, ఆయన ఒక్కడే తాగుతూనే 2,800 కోట్లు. శుద్ధ పూసలే. అసలు జనాలకు తాపిచ్చి అలవాటు చేసి ఇంకా తాగు అని ఇంకా అమ్ము అని ఎక్సైజ్ వాళ్ళను ఇబ్బంది పెట్టి, ఎక్సైజ్ వాళ్ళకి ఎంత ప్రెషర్ అనుకున్నాం. మంత్ ఎండింగ్కి వచ్చిందంటే వాళ్ళు ఇంకా ఆ ప్రైవేటు కంపెనీల టార్గెట్లు పెట్టి చేస్తారు చూడు, అంతకన్నా దారుణంగా ఉంటుంది వాళ్ళ పని ఎక్సైజ్ వాళ్ళది. ఇక వాళ్ళు వారం రోజులు మనుషులు గారు, పెళ్ళం లేదు, పిల్లలు లేరు, దోస్తులు లేరు. ఇంకా నువ్వు వైన్ షాపులు ఎంబడి పడాలి, తర్వాత వారాలు ఎంబడి పడాలి, కొనుక్కో తొందరగా నువ్వు డీడీ తీసుకురా మందు తీసుకపో, డీడీ తీసుకురా మందు తీసుకపో ఏం పోసుకోవాలి. ఆయన అమ్మాలి. ఎవరికి అమ్ముతాడు? బెల్ట్ షాపులకు అమ్ముతాడు. బెల్ట్ షాప్ వాళ్ళు జనాలకు అమ్మాలి. 5 రూపాయలు తక్కువనో ఎక్కువనో బెల్ట్ షాపులో పెట్టి ఉంటాయి. ఇంటికాడ చిన్న ఊర్లో, ఈ జనాభా ఉన్న ఊర్లో దాదాపు 10-15 బెల్ట్ షాపులు ఉంటున్నాయంటే దానికి అర్థమైంది 100 మందికి బెల్ట్ షాప్ అరేంజ్ చేసినది గవర్నమెంటే. వాళ్ళు ఎన్ని బెల్ట్ షాపుల మీద చర్యలు తీసుకున్నారు. అసలు అసెంబ్లీలో ఈ చర్చ ఏందో అర్థం కాలేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద చర్చించాలి, లేకపోతే ఇంకేదైనా జనాలుగా వణుకొచ్చేది చేయాలి. కానీ కేసీఆర్ తాగిండు, ఈయన తాగిండు. నిజంగా కూడా డ్రంక్ అండ్ టెస్ట్ చేస్తే ఎంతమంది దొరుకుతారు? ఉండరు. అట్లా కూడా ఉన్నారు ప్రభుత్వాలు. అట్లా తక్కువేం కాదు. ప్రభుత్వాలు మస్తు మంది అసెంబ్లీ కాడ కనుక టెస్ట్ చేస్తే బీభత్సమైన రిజల్ట్ వస్తుంది. ఈ రోడ్ల మీద పాపం జనాలకు మందు అమ్మేది వీలే, మందు దాపేది వీలే, రోడ్ల మీద పట్టుకొని ఫైన్ చేసేది వీలే. ఇది నిత్యకృత్యం, రోజు నడుస్తుంది ఇది. ఇంకా పోలీసులు ట్రాఫిక్ కంట్రోల్ చేయరు, ఎక్కడ కంట్రోల్ చేయరు. ట్రాఫిక్ కంట్రోల్ ఉండదు, ఏముండదు. ఈ మాత్రం పర్ఫెక్ట్గా చేస్తారు. మందు తాగుడు పట్టుకోవడం మాత్రం చేస్తున్నారు. మందు అమ్మేది ప్రభుత్వమే, పట్టుకొని ఫైన్ వేసేది ప్రభుత్వమే. ఇట్లా ఉన్నది కథ. కానీ అసెంబ్లీలో ఈ చర్చ మీద మీరు కూడా కామెంట్ చేయండి. అసెంబ్లీలో మందు మీద చర్చ చేస్తుంది కదా, నేనేమంటున్నా, మందు మీద చర్చించండి. అందరూ, అన్ని పార్టీల సభ్యులు కూడా మందు మీద చర్చించండి. కానీ మందుని ఎట్లా కంట్రోల్ చేయాలి, మందు అలవాటు నుంచి జనాలను ఎంత కొంచెం తప్పించాలి, లేకపోతే ఇంకెట్లా దీని మీద సమాజాన్ని అటువైపు పోకుండా వేరేది. డ్రగ్స్ మీద అంతగానో మీటింగ్లు పెడుతున్నారు కదా, డ్రగ్స్ మీద ఎందుకు పెడతారు తెలుసా? గవర్నమెంట్కి ఇన్కమ్ రాదు డ్రగ్స్తోన, అవి దొంగతనంగా జరిగిపోతాయి. గుడుంబ దాడులు చేస్తారు తెలుసా వీళ్ళు? ఇక్కడ గుడుంబ తయారు చేస్తున్నారు. నల్ల బెల్లం, తెల్ల బెల్లం అని ఎందుకు తెలుసా? గవర్నమెంట్కి డబ్బులు రావని. గవర్నమెంట్కి డబ్బులు వచ్చే ఈ మందు విషయంలో మాత్రం కిక్కుమన్నారు. మొన్న జూపలకృష్ణారావు గారు ఎక్సైజ్ రివ్యూ చేసి ఏంది అసలు ఇన్కమ్ వస్తలేదు, ఏమొస్తుంది అని చెప్పేసి ఫుల్ ఎగిరినాడు వాళ్ళ మీద, ఆఫీసర్ల మీద. ఇట్లయితే కష్టమవుతుంది అంటే మరి ఏం చేయాలి? వాళ్ళు డోర్ టు డోర్ మార్కెటింగ్ చేయాలని చెప్తున్నారో, లేకపోతే చౌరస్తాలు నిలబడి అమ్ముకోవాలని చెప్తున్నారో. ఇట్లా మొత్తం టార్గెట్లు పెట్టి అమ్ముకొని లాస్ట్కి వచ్చి అసెంబ్లీలో కూడా అదే చర్చ చేస్తున్నారు. ఈయన తాగుతాడు, ఆయన తాగుతాడు. ఇన్ని రోజులైతే కేసీఆరే తాగుబోతు, కేసీఆరే మొత్తం తాగుతాడు వీళ్ళు చెప్పే ప్రచారం. ఈ దావతుల్లో ఏం జరుగుతుందో తెలియదా? రాజకీయ నాయకులు అందరూ ఆల్మోస్ట్ 99.999% సవాళ్ళకి టెన్షన్లు ఉన్నాయి, తాగుతారు. వాళ్ళు చీప్ లిక్కర్ తాగారు, మంచి మంచి బ్రాండ్లు తాగుతారు వాళ్ళు. కానీ మాటలు మాత్రం అన్ని శుద్ధపూస ముచ్చట్లు పెడతారు. జనాలే తాగుబోతులు, కేసీఆర్ తాగుబోతు, లేకపోతే ఇంకొక కాంగ్రెస్లో మంత్రి తాగుబోతు, ఇట్లా మాట్లాడతారు అందరూ. ఆల్మోస్ట్ ఎవరో ఒక్కరు అటు ఇటు, కానీ ఏదో అకేషన్లో తాగుతారు. తాగుబోతు వేరు, నిశ్చితం తాగే వాళ్ళు వేరు, అకేషన్ తాగే రకరకాలు ఉంటారు. కానీ ఇక మొత్తం ఒక్కరు తాగితేనే 2,800 కోట్ల రూపాయలు రావు కదా.
ఒక్క పార్టీ వాళ్ళు తాగిన కూడా 200 కోట్లు రాదు. అన్ని పార్టీలో తాగుతూనే 200 కోట్లు వస్తుంది గవర్నమెంట్ ఇన్కమ్. గుర్తుపెట్టుకోండి పాయింట్. కానీ అసెంబ్లీలో ఈ సబ్జెక్ట్ మీద చర్చ ఇట్లా కాకుండా అట్లా జరగాలి. ఎట్లా నియంత్రించాలనే దాని మీద జరిగితే కొంచెం జనాలకు మంచి జరుగుతుంది. మీరు తిట్టుకొని ఈయన తాగబోతు, ఆయన తాగబోతు, ఈయన తాగబోతు, ఈయన తాగొచ్చిండు, ఆయన తాగి వండుకుంటూ, ఈయన తాగి ఎగిరిండు, ఈయన తాగి, ఇది కరెక్ట్ డిసిజన్ కాదు. ఇది కరెక్ట్ డిస్కషన్ కూడా కాదు అసెంబ్లీ. ఎందుకంటే జనాల డబ్బులతో అక్కడ నిమిషం సెకండ్కు జనాల డబ్బులే. పోలీసులు 600 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. మీరు ఇవి మాట్లాడుకుంటే కాదు. 600 మంది లోపల, 100 మంది మార్షల్స్ లోపల, క్యాంటీను ఉద్యోగులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, రకరకాలు. అసెంబ్లీలో చర్చించిన సబ్జెక్ట్ ఇది కాదు అనేది మాత్రం చెప్పదలుచుకున్నాం. మొన్న చూలే మంత్రి కొండా సురేఖ గారు ఏదో దావా చేశారు, ఇంట్లో పార్టీ చేసిండ్రు. పార్టీ చేస్తే ఇంట్లో పిఏలు, పిఆర్ఓలు, పనిచేస్తోళ్ళు, కిందోళ్ళు, మీద అందరికీ ఏం చెప్పిండ్రు? ఎవరు ఎక్కువ డ్యాన్స్ చేస్తే వాళ్ళకి ఎక్కువ మందు. బీర్ ఉన్నప్పుడు బిర్యానీ ఉంటుందా? బిర్యానీ ఉన్నప్పుడు బీర్ ఉండదా? దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే అందరూ అంతే, అందరూ అదే మాటలు మాత్రం ఇట్లా మాట్లాడతారనమాట. ఈయన తాగిండు, ఆయన పండుకొని తాగిండు, ఈయన కూర్చొని తాగిండు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కానీ అసెంబ్లీలో ఈ చర్చ అవసరమా? ఇట్లాంటి చర్చ అవసరమా? లేకపోతే దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా జనాల నుంచి కొంచెం డైవర్ట్ చేయాలి, ఈ మద్యం నుంచి కంట్రోల్ చేయాలని ఉందా ప్రభుత్వానికి ఏమన్నా? లేకపోతే ఇంకా ఏముంది, ఆయనే తాగుతుండు నేను తాగొద్దని, ఈయన తాగి అసెంబ్లీకే వస్తుండు ఒక ఆయన, ఏమో నేనేం తాగొద్దని చూసిన వాళ్ళు తాగాలనా? ఎనీవే ఏదో సంథింగ్ ఈ డిస్కషన్ ఇట్లా జరగాల్సింది కాదు. మద్య నిషేధం కోసం, నిషేధం అంటే మొత్తానికి ఆపొద్దు, కనీసం కంట్రోల్ చేసే ప్రయత్నం అన్న ప్రభుత్వం చేసి దాని మీద చర్చిస్తే బెటర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.